pray. ప్రార్థన చేసుకుంటాం. Our gracious, loving Heavenly Father, మా కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, our great and mighty God, మా బలమైన గొప్ప దేవా, we thank and praise Thee for gathering us together. ప్రభువా మమ్మల్ని మరొకసారి సమావేశపరిచినందుకు వందనాలు. And in the name of our loving Savior, the Lord Jesus, we give Thee thanks for these blessed moments of fellowship together. మా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామము పేరట సమిష్టిగా మేము గడపగలిగే ఈ ధన్యకరమైనటువంటి క్షణాలను బట్టి వందనాలు. God, who has called us under the fellowship of His dear Son, also has given us the blessedness and the sweetness of fellowshipping one with another. ప్రభువా తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలిచినటువంటి దేవుడు మేము ఒకరితో ఒకరం కూడా ఈ రీతిగా చక్కటి సహవాసం కలిగి ఉండే ధన్యత మాకు అనుగ్రహించాడు. Thank Thee, Lord, for enabling us to come together and to spend some time in worship before Thy throne. ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా సమిష్టిగా వచ్చేదానికి సహాయపడి నీ సింహాసనం ఎదుట ఆరాధించేదానికి చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. As we now, Lord, desire to receive Thy precious word from Thy throne, will Thou, Lord, reveal Thy word to us. ప్రభువా ఈ సమయంలో నీ సింహాసనం నుంచి నీ అమూల్యమైన వాక్యాలు వినాలని కోరుతూ ఉంటుండగా అయ్యా నీ వాక్కులు మాకు వినిపించరా. By the power of the Spirit, the word of God be brought into our hearts. ప్రభువా ఆత్మశక్తి ద్వారా దేవుని యొక్క వాక్యము మా హృదయములలోనికి తీసుకుని రాబడును గాక. That the things of the Lord Jesus Christ may be brought into us so that we may learn to enjoy the fellowship we have with the Lord Jesus Christ. ప్రభువా యేసుక్రీస్తు వారిని గూర్చిన సంగతులు ప్రభువా మాలోనికి ప్రభువా మీరు ప్రవేశింపచేయటం ద్వారా ప్రభువా యేసుక్రీస్తు వారితో పాటు ఈ సహవాసాన్ని మేము అనుభవించగలము. We thank Thee because of Thy great faithfulness. ప్రభువా మీ మహోన్నతమైన విశ్వాస్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thou wilt not depend on all what we are doing, but Lord, Thou wilt in Thine own will and good pleasure reveal Thyself to us. ప్రభువా మేమేమి చేస్తున్నామో దాని మీద మీరు ఆధారపడే దేవుడు కాదు కానీ నీ చిత్తానుసారముగా నీ ఇష్టానుసారముగా మిమ్మల్ని మీరు బయలుపరుచుకునేటువంటి దేవుడివి. So give us eager and listening hearts and ears. ప్రభువా ఎంతో ఆతృతతోనూ వినేటువంటి హృదయాలు చెవులు మాకు దయచేయండి. Help us, Lord, to turn to all the scriptures that we want to read this day. ప్రభువా ఈ దినం ఏ లేఖనాలు అయితే మేము చదవాలో వాటన్నిటి వైపు మా గమనం మరల్చండి. None of us may be careless, that all may be attentive. ప్రభువా మాలో ఏ ఒక్కరూ కూడా అజాగ్రత్తతో ఉండకుండా అందరము కూడా మా గమనాన్ని మీ మీదే మరల్చుదుము గాక. Lord, we pray that Thou wouldst bring us under the control and the power of the blessed Holy Spirit. ప్రభువా ధన్యుడైన పరిశుద్ధాత్మని యొక్క అధీనములోనికి అతని యొక్క అధికారం క్రిందికి మమ్మల్ని అందరినీ తీసుకుని రండి. So we give Thee thanks and praise, standing in the victory of Calvary, in the name of our loving Savior, the Lord Jesus Christ, we pray. వందనాలు చెల్లిస్తూ కలువరి శిలువ విజయ భూమిపై మేము నిలబడుతూ మా ప్రభువును ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. As we read the book of Corinthians, the first book of Corinthians, the first few verses, particularly verse 2, we realize that God has called us to be saints. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ప్రత్యేకంగా మొదటి అధ్యాయం మనం చదువుతూ ఉన్నప్పుడు రెండో వచనం మనం చూస్తే పరిశుద్ధులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి అని వ్రాయబడింది. The Corinthian believers were called, like we are, to be saints. మనం ఏ రీతిగా పిలువబడ్డామో ఆ రీతిగా కొరింథీలో ఉండేటువంటి విశ్వాసులు కూడా పరిశుద్ధులుగా ఉండేదానికై పిలువబడ్డారు. But apparently they were not leading saintly lives. తీరా చూస్తే వారు పరిశుద్ధమైన జీవితాన్ని ఏమాత్రం కూడా కలిగి ఉండలేదు. Something was going wrong in their lives. వారి జీవితాల్లో ఏదో పొరపాటు జరుగుతూ వచ్చింది. Sin had entered. పాపము ప్రవేశించింది. The old nature that was in them had taken a prominent place. వారి యొక్క జీవితాల్లో ఉండేటువంటి ఆ ప్రాచీన స్వభావము పూర్తిగా తొలగించబడలేదు కానీ మరలా కార్యరూపం దాల్చింది. Now they are once again reminded of the high calling with God has called them. ఆ కారణాన్ని బట్టి మరొకసారి ఎటువంటి ఉన్నతమైన పిలుపుతో దేవుడు వారిని పిలిచాడో గుర్తు చేయవలసి వచ్చింది.
once again, that they may be delivered from all the sinful ways that they have been going on, and may come into the full blessedness that God has prepared for them. ఎటువంటి పాప నైజములో వారు బ్రతుకుతూ వచ్చారో మరి అటువంటి స్థితి నుంచి మరొకసారి వారిని వైదొలగించి ఏ పిలుపుతో అయితే దేవుడు పిలిచాడో ఆ పిలుపులో నిలబెట్టేదానికి మరి హెచ్చరికలు చేయవలసి వచ్చింది. By the grace of the Lord Jesus Christ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపను బట్టి, by the accomplished work of the Lord Jesus Christ on the cross of Calvary, కలువరి శిలువపై ప్రభువైన యేసుక్రీస్తు వారు గావించిన ఆ బలియాగాన్ని బట్టి, by the power of the blood, ఆ రక్త శక్తిని బట్టి, by the power of his word, ఆయన వాక్య శక్తిని బట్టి, by the deep working of the blessed Holy Spirit, the Spirit of Christ, ధన్యుడైన పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఆత్మ వారిలో జరిగించిన లోతైన కార్యాన్ని బట్టి, that they may be delivered from their sinful ways, that they may come back to enjoy sweet fellowship with the Lord Jesus Christ. వారు పాప పద్ధతుల నుంచి, పాప జీవితాన్ని నుంచి వారు విడిపించబడి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మధురమైనటువంటి సహవాసంలోనికి పిలిచేదానికి హెచ్చరికలు చేయబడ్డాయి. So inspired by the Spirit of God, Paul says, God is faithful, by whom you are called unto the fellowship of his Son Christ Jesus our Lord. దేవుని యొక్క పరిశుద్ధాత్మని ద్వారా ప్రేరేపించబడిన వాడై అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తును తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. We must take time to look at this wonderful invitation. ఈ అద్భుతమైన ఆహ్వానాన్ని మనం నిదానించి పరికించి చూడాలి. He is inviting us all, ఆయన అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు, young and old, వృద్ధులు కావచ్చు, యవనులు కావచ్చు. and today particularly the young. నేటి దినాన్ని చూస్తే ప్రత్యేకంగా యవనస్తులను ఆహ్వానిస్తున్నాడు. God is inviting దేవుడు ఆహ్వానిస్తున్నాడు that we may now come into a full fellowship of the Lord Jesus Christ, the Son of God. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిపూర్ణ సహవాసంలోనికి నీవు నేను రావాలని ఆహ్వానిస్తున్నాడు. We started to study about the believers' sevenfold fellowship with the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో విశ్వాసి కలిగి ఉండేటువంటి ఏడంతల సహవాసం గురించి ధ్యానించాలని పురికొల్పబడ్డాం. Fellowship with the Lord Jesus Christ in salvation. రక్షణలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసము. Behold, I stand at the door and knock. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. If any man hears my voice and opens the door, I will come into him and sup with him and he with me. ఎవడైనను నా స్వరము విని తలుపు తెరిచిన ఎడల నేను లోనికి వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. So from the moment of salvation, it is fellowship with the Lord Jesus Christ. ఏ క్షణాన్నైతే నువ్వు రక్షింపబడుతున్నావో ఆ క్షణాన్ని నుంచి కూడా ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసమే. Secondly, we looked at the fellowship that we have with the Lord Jesus Christ in life and service. మన యొక్క జీవితంలో అంతేకాకుండా మన సేవలో ప్రభువైన యేసుక్రీస్తు వారితో సహవాసం కలిగి ఉంటున్నాం అనేది రెండవదిగా చూచాం. And in relation to that, we read in the scriptures the wonderful invitations the Lord Jesus was giving to his people. దానికి అనుగుణ్యంగా సందర్భానుసారంగా లేఖనాల నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇస్తున్నటువంటి అద్భుతమైన ఆహ్వానాలు చూస్తూ వచ్చాం. Firstly, in John 7:37, the Lord Jesus said, "Come and drink." మొట్టమొదటిగా యోహాను సువార్త 7:37లో యేసుక్రీస్తు వారు అంటాడు కదా, వచ్చి త్రాగుడి. People were thirsty. ప్రజలు దప్పికతో ఉండినారు. They were going out to drink some water. ఏదో నీళ్లు తాగాలని బయటికి వెళ్తున్నారు. But the Lord Jesus said, "You come to me." అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నా యొద్దకు రండి, I will quench your thirst. నేను ఆ దప్పికను తీరుస్తాను. I will quench your spiritual thirst. నీ ఆత్మీయ దప్పిక తీర్చేవాడిని నేనే అంటాడు ఆయన. So come and drink. వచ్చి త్రాగుడి. Full satisfaction in the Lord Jesus Christ and him only. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో ఆయనలో మాత్రమే పరిపూర్ణ సంతృప్తి. Then Matthew 11:29, మత్తయి సువార్త 11:29లో come and rest. వచ్చి విశ్రాంతి నొందుడి. Come unto me, రండి, నా యొద్దకు రండి, and I will give you rest. నేను మీకు విశ్రాంతినిస్తాను. And this rest comes to you, dear friend, because of the assurance of salvation. రక్షణ నిశ్చయతను బట్టి సహోదరుడా సహోదరి ఈ విశ్రాంతి నీకు లభిస్తుంది. You know that you have eternal life.
నిత్య జీవము నీకున్నదని నువ్వు గ్రహిస్తావు. You know that God has forgiven all your sins. నీ పాపాలన్నీ ఆయన క్షమించాడు అనేటువంటిది నువ్వు గ్రహిస్తావు. You know that the Spirit of God has come into you to reside in you. దేవుని యొక్క ఆత్మ నీలో నివసించేదానికి నీలో ప్రవేశించాడనేది గుర్తిస్తావు. So come and rest. రమ్ము విశ్రాంతి నొందుము. Then John chapter 1 verse 39. తర్వాత యోహాను 1:39. The third grand invitation. మూడవ ఎంతో మహిమతో కూడినటువంటి ఆహ్వానము. Come and see. వచ్చి చూడుడి. The Lord Jesus called those two disciples and said, you come and see. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇద్దరు శిష్యుల్ని పిలిచి అంటాడు కదా, రండి చూడండి. And the Bible says they went and they saw. బైబిల్లో రాయబడింది కదా, వారు వెళ్ళారు, అక్కడ చూచారు. And their lives were transformed. వారి జీవితాలు మార్పు చెందాయి. This is what we need. మనకు అవసరమైంది Transformed lives. మార్పు చెందిన బ్రతుకులు. That happens only by looking at the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూచుట ద్వారా మాత్రమే ఇది సాధ్యం. Take my yoke upon you and learn of me. నా కాడి మీ మీద ఎత్తుకొనుడి, నా యొద్ద నేర్చుకొనుడి. So we need to learn from him to be like him. ఆయన వలె ఉండులాగున ఆయన చెంతనే నేర్చుకోవాలి. So Christ likeness is something essential for every Christian. ప్రతి క్రైస్తవునికి కూడా క్రీస్తు యొక్క సారూప్యత అవసరం. Do not go according to your own feelings and all what you think is right. ఏదో నీ స్వంత అనుభూతులను బట్టి నీ దృష్టిలో ఏది సరో ఆ రీతిగా ముందుకు పోకు. Always learn to question yourself whether I am Christ-like in doing this and doing that. ఈ ఫలానా పని చేయడం ద్వారా లేదా ఫలానా పని చేయడం ద్వారా క్రీస్తు వారి వలె నేను అగుపడతానా అనేది ప్రశ్నించుకో. And then fourthly, John 21:12. నాలుగవది 21:12 యోహాను సువార్త. We saw that grand invitation, come and dine, come and eat. రండి భోజనం చేయండి, రండి తినండి అనేటువంటి ఆహ్వానం ఉంది. The disciples who said, Peter said, I go fishing. And the other said, I will come, we will come with you. పేతురు అన్నాడు కదా శిష్యుల్లో, మరి నేను చేపలు పట్టడానికి పోతున్నానంటే మరికొంతమంది శిష్యులు అన్నారు, మేము కూడా నీతో వస్తాం. But that night they caught nothing. అయితే ఆ రాత్రి వారేమీ పట్టలేదు. And the Lord Jesus was waiting in the seashore. ప్రభువైన యేసుక్రీస్తు వారు సముద్రపు తీరాన్ని వేచున్నాడు. The Lord had prepared the breakfast for them. ప్రభు వారి కొరకై ఉదయాహారం సిద్ధం చేశాడు. The Lord says, come and eat. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, రండి భోజనం చేయండి. What a grand invitation. చూడండి ఎంత గొప్ప ఆహ్వానం. They were hungry. వారు ఆకలితో ఉన్నారు. More than the hunger, they were ashamed of themselves. ఆకలి కన్నా ఎక్కువగా సిగ్గుతోనూ అవమానంతోనూ ఉన్నారు. What have they done? వాళ్ళు ఏం చేశారు? Left the high calling of God, gone back fishing. దేవుడిచ్చిన ఉన్నత పిలుపుని విడిచిపెట్టి చేపలు పట్టేదానికి పోయారు. But the Lord Jesus was gently rebuking them. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంతో మృదువుగా వారిని గద్దిస్తున్నాడు. They learned the lesson that day. ఆ దినాన్ని వారు పాఠం నేర్చుకున్నారు. They never went back fishing. ఇక మరలా ఎప్పుడు చేపలు పట్టేదానికి పోలేదు. From that day they began to be fishers of men. ఆనాటి నుంచి మనుష్యులను పట్టే జాలరులుగా మారారు. They were reluctant to come and take the food. వచ్చి భోజనం చేయండి అన్నాడు. So the Lord Jesus went and served them, each one of them. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకరి తర్వాత ఒకరికి ఆయనే భోజనం వడ్డించాడు. So that is one aspect of that great invitation, come and eat. వచ్చి భోజనం చేయుడి ఆ ఆహ్వానంలో ఒక ప్రధానమైన భాగం అది. If you think that you have gone the wrong way, ఒకవేళ నీవు మార్గము తప్పావు అని నువ్వు అనుకుంటే, something wrong in your life, నీ జీవితంలో ఏదో పొరపాటు జరిగింది అనుకుంటే, taken a wrong decision, ఒకవేళ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, wrong friendship, లేకపోతే తప్పుడు స్నేహం అవ్వచ్చు, then the Lord Jesus is willing to accept you if you turn back and come. అయితే నువ్వు వెనుదిరిగి యేసుక్రీస్తు వారి వైపుకు వస్తే ఆయన నిన్ను అంగీకరించేదానికి సిద్ధంగా ఉన్నాడు. And restore you back into the fellowship of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి నిన్ను తిరిగి సమకూర్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. And then fifthly we have one more verse to look at. ఐదవది మరొకటి ఉంది. Matthew chapter 16 verse 24. మత్తయి సువార్త 16:24. మత్తయి సువార్త 16:24. Matthew chapter 16, yes, verse 24 says, Then said Jesus unto his disciples, If any man will come after me, let him deny himself and take up his cross and follow me. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని
తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. This is the fifth invitation. ఐదవ ఆహ్వానం. The Lord Jesus says, come. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, రమ్ము, You come after me. నా వెంబడి రమ్ము. But you have to do something. అయితే నువ్వు కార్యం చేయాలి. Take up your cross and follow me. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించు. What does that mean? దాని భావం ఏంటి? The person who is carrying the cross in the streets, they know that that person will not come back. వీధులలో ఏదైనా వ్యక్తి సిలువ మోసుకుంటూ వెళ్తున్నాడంటే ఆ వ్యక్తి మరలా సజీవుడిగా తిరిగి రాడు అని అందరికీ తెలుసు. That person is going to be crucified on that cross. ఆ వ్యక్తి తాను మోసుకుని వెళ్తున్న సిలువకి సిలువ వేయబడతాడు అని తనకు తెలుసు. Cross speaks to us of death. అది మరణం గురించి మాట్లాడుతుంది. So this invitation is something that we need to give our attention to. ఈ ఆహ్వానము మనం జాగ్రత్తగా పరికించి చూడాలి. Come and die. రమ్ము, చనిపోమ్ము. Come and die. నీవు రమ్ము, నా కొరకై చనిపో. There were thousands who were following after the Lord Jesus that day. ఆ దినాల్లో చూస్తే వేలాది మంది యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ But వచ్చారు. the Lord Jesus was not satisfied and happy with all the big crowd who came. ఎంతో జనసమూహం నన్ను వెంబడిస్తున్నారు కదా అని యేసుక్రీస్తు వారికి ఏ సంతృప్తి లేదు. The Lord Jesus looked behind. యేసుక్రీస్తు వారు వెనక్కి చూచాడు. Thousands were coming. వేలాది మంది వస్తున్నారు. But he stood and said, if any man wants to come after me, అయితే ఆయన నిలిచి అన్నాడు కదా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల let him deny himself and take up his cross and follow me. తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. That means if you won't follow me, you come and you die. నీవు నన్ను వెంబడించాలంటే నన్ను వెంబడించి చనిపోయేదానికి It ఇష్టపడాలి. is not the immediate physical kind of death that the Lord Jesus was talking about. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నది వెంటనే తాను భౌతికంగా చచ్చిపోతాడని కాదు. The Lord Jesus was talking about dying to your own self. నీ స్వంత లేక నీ స్వయానికి నువ్వు మృతుడవ్వాలి, అది యేసుక్రీస్తు వారు చెప్పేది. As young people, you may have so many ambitions in life. యవనస్తులుగా మీ జీవితాల్లో ఎన్నెన్నో ఆశలు, కోరికలు మీరు కలిగి ఉంటారు. You may still remember your parents and other relatives asking you, what do you want to be when you grow up? నీకు ఇప్పుడు కూడా గుర్తుంటుంది కదా, మీ తల్లిదండ్రులు గాని మీ బంధువులు గాని ఒరే పెద్దోడు అయిన తర్వాత ఏమవుతావురా అని అడిగిన మాట గుర్తుంటుంది. You may have given so many answers. దానికి ఎన్నెన్నో జవాబులు నువ్వు చెప్పుంటావు. But now the Lord Jesus is calling you. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు. And you may still have ambitions of life. ఇంకా నీ జీవితంలో ఏవో ఆశలు ఉండి ఉండవచ్చు. The Lord Jesus is calling you. యేసుక్రీస్తు వారు నిన్ను He పిలుస్తున్నాడు. says, if you want to come after me, ఆయన అంటాడు కదా, మరి నువ్వు నన్ను వెంబడించగోరితే you have to die to your own plan. నీ స్వంత ప్రణాళికల విషయంలో నీవు మృతుడిగా ఉండాలి. Take up your cross and follow me. నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. I am going to take you to the place that I want you to go. నీవు ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్రదేశానికి నేను నడిపిస్తానంట. I have a plan for your life. నీ జీవితం కొరకై ఒక ప్రణాళిక నా దగ్గర ఉంది. And according to that plan, I will lead you. ఆ ప్రణాళికను అనుసరించి నేను నిన్ను నడిపిస్తాను. It is death to your own plan. ఇది నీ స్వంత ప్రణాళికల విషయంలో నువ్వు మాట్లాడకూడదు అసలు. Death to your own thinking and your desire. దేవుని ప్రణాళికలో నీ తలంపులకి నీ ఆశలకి తావు లేదు. The Lord Jesus is calling you. యేసుక్రీస్తు వారు నిన్ను పిలుస్తున్నాడు. We have a verse in the second book of Corinthians chapter 5 రెండవ కొరింథీ 5వ అధ్యాయంలో ఓ మాట ఉంది. and verse 15. 15వ వచనము. This is the invitation that is coming to each one of us. మనలో ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చేటువంటి ఆహ్వానం ఇది. 2 Corinthians 5:15 రెండవ కొరింథీ 5:15. that he died for all, that they which live should not henceforth live unto themselves, but unto him which died for them and rose again. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకొనుచున్నాము. Are you ready to live for the Lord Jesus? ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై జీవించేదానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? The Lord Jesus who died and rose again, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు. who gave his life for you and now is risen again. ఆయన నీ కొరకై తన ప్రాణం అర్పించి తిరిగి లేచాడు. So this is the invitation, come and die. ఇది ఆహ్వానము. నీవు వచ్చి
నా కొరకై మరణించు. It's a glorious death. ఇది మహిమాయుక్తమైన మరణం. Because then only God is able to lead you into all his blessedness. అప్పుడు మాత్రమే తన యొక్క ధన్యతలలోనికి దేవుడు నిన్ను స్వేచ్ఛగా నడిపించగలడు. In your own thinking and planning, you think I can become a great person. నీ యొక్క స్వంత తలంపులను బట్టి నువ్వు అనుకోవచ్చు నేను చాలా గొప్పవాడిని అవుతానని. I can achieve true happiness. లేకపోతే నిజమైన సంతోషాన్ని నేను సంపాదించుకుంటాను. I can achieve many things in life. ఈ జీవితంలో ఎన్నో సంపాదించుకుంటాను అనుకోవచ్చు. But the Lord Jesus says, you come after me. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా, నన్ను వెంబడించు. Cancel all your plans. నీ ప్రణాళికలన్నీ కొట్టిపడవేయి. I will show you step by step. నేను నీకు మెట్టు మెట్టున బయలుపరుస్తా. And then I will show you how beautiful it is to have sweet fellowship with me. నాతో మధురమైన సహవాసం కలిగి ఉన్నటంటే ఏంటో అప్పుడు నీకు చూపిస్తా. So under the fivefold invitations of the Lord Jesus, we considered these things. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి ఐదంతల ఆహ్వానాల్లో ఈ సంగతులు మనం పరిగణిస్తున్నాం. The fellowship of the believer with the Lord Jesus Christ in life and service. మన యొక్క జీవితంలోను మన యొక్క సేవలోను విశ్వాసి ప్రభువైన యేసుక్రీస్తు వారితో కలిగి ఉండే సహవాసం అనేటువంటి శీర్షిక క్రింద చూశాం. So you must say, Lord, I am willing to come and die. నువ్వు చెప్పగలగాలి, ప్రభువా నిన్ను వెంబడించి మరణించేదానికైనా నేను సిద్ధమే. Lord, it is not what I want you to show me every step of the way. ప్రభువా నేనేదో కోరుకునే నా సంగతులు కాదు, నా జీవితంలో మెట్టు మెట్టున నువ్వు బయలుపరచు. When you say that, God will do wonderful things. నీవు ఆ మాట గాని చెప్పావా, దేవుడు అద్భుతమైన సంగతులు చేస్తాడు. If you are honest, God will begin to do great things. నీవు యథార్థంగా ఆ మాట చెప్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడం ఆరంభిస్తాడు. And you will in increasing measure, you will be enjoying the fellowship of the Son of God. నీవు నీ పరిమాణములో మరి గొప్పవాడవై దేవుని కుమారుని సహవాసాన్ని అనుభవిస్తావు. And we have to move on to the third heading. ఇప్పుడు మూడవ శీర్షిక భాగంలోనికి వెళ్ళాలి. And I believe that you take down notes. మీరు మరి ఇవన్నీ రాసుకుంటున్నారని నమ్ముతున్నా. On the last day, we are hoping to hand over outlines of the study. మరి ఆఖరి దినాన్ని అంటే రేపు మధ్యాహ్నం నుంచి మరి ఈ బైబిల్ పఠనాలన్నీ కూడా ముద్రించి మీకు ఇస్తాం. But that is not going to help you. అది నీకేం సాయపడదు. Only the notes that you have taken down today will help you one day. ఈ రోజున నువ్వు రాసుకునేటువంటి ఆ మాటలే ఒకనొక దినాన్ని నీకు సాయపడతాయి. So the third heading, మూడవ శీర్షిక, fellowship with the Lord Jesus Christ in his suffering. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో సహవాసము కలిగి ఉండుట, పాలివాడొగుట. An important one in the sevenfold fellowship of the believer with the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారితో విశ్వాసి కలిగి ఉండే ఏడంతల సహవాసములో ఇది ప్రాముఖ్యమైన సహవాసం. Philippians chapter 3 verse 10. ఫిలిప్పీ 3:10. Philippians 3:10 says that I may know him and the power of his resurrection and the fellowship of his sufferings, being made conformable unto his death. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తమును. Can you see that Paul the apostle had threefold ambition in his life? చూడండి, అపోస్తలుడైన పౌలు తన యొక్క జీవితంలో మూడు ఆశలు కలిగి ఉన్నాడు. He wanted to know three things. మూడు సంగతులు తాను తెలుసుకోవాలని ఆశించాడు. What are the three things? ఏంటి ఆ మూడు? Firstly, మొదటిది, that I may know him. ఆయనను ఎరుగవలెనని. That I may know the Lord Jesus more and more. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయనను మరింతగా ఎరగాలని. He is a person who saw the Lord Jesus. తాను యేసుక్రీస్తు వారిని చూచిన వాడు పౌలు. But he doesn't say, I have known everything about him. ఇక వెంటనే మరి నేను చూశాను నాకు అన్ని తెలుసు అని చెప్పలేదు. He knew that the glory and the beauty of the Lord Jesus must be revealed throughout our lifetime and then eternity. మన యొక్క జీవితకాలం అంతా నిత్యత్వంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మహిమ మరి మెట్టు వెంబడి మెట్టు అది బయలుపరచబడాలని కోరుకున్న వ్యక్తి. Secondly, రెండోది, and I may know the power of his resurrection. ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము. Dear brothers and sisters, as young people, remember this is the secret of victorious Christian life. ప్రియమైన సహోదరుడా, యవన సహోదరి, విజయవంతమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండాలంటే ఇది రహస్యము, గుర్తుంచుకో. You must begin to think about the power of the resurrection.
పునరుద్ధాన బలము గురించి ఆలోచించుట ఆరంభించు. You may not understand it in the beginning, ఆరంభంలో నీకు అర్థం కాకపోవచ్చు, but you must keep on thinking about this. అయితే ఎడతెగక ఆలోచించు. It is through the power of resurrection of the Lord Jesus we lead a new life. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధాన శక్తిని బట్టి నీవు నేను నూతన జీవితం జీవించగలం. Many a time when you are young, the complaint is that I fall so many times. అనేక సార్లు మరి యవనస్తులుగా మనకుండే ఫిర్యాదు ఏంటంటే నేను పదే పదే పలు పర్యాయాలు పడిపోతున్నానంట. I promised the Lord I will never do it again, but I have done it again. నేను మరలా ఎప్పుడు చేయను ప్రభువా అని దేవునికి వాగ్దానం చేస్తాను కానీ మళ్ళీ చేస్తూ ఉంటాను. Here is the answer. దానికి జవాబేది. The Lord Jesus is willing to pour into your life the power of resurrection. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ జీవితంలో పునరుద్ధాన శక్తిని కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. That is why he rose again from the dead. అందుచేతనే మృతుల్లోంచి That he is going to pour that power into you, ఆయన ఆ శక్తిని నీలో కుమ్మరించేదానికి so that ఇష్టపడుతున్నాడు. you can lead a victorious life, తద్వారా విజయవంతమైన జీవితం నువ్వు బ్రతకగలవు, overcoming sin. పాపాన్ని జయిస్తూ. And though temptations come all around you, you will be victorious. నీ చుట్టూ ఎన్నో శోధనలు అలుముకున్నా గానీ నువ్వు విజయశాలిగా ఉండగలవు. So Paul knew that secret. పౌలుకి ఈ రహస్యం తెలుసు. We must also know it. మనం కూడా ఎరగాలిది. And think and talk about, meditate about, believe in the power of resurrection. ఆ కారణాన్ని బట్టి ఈ పునరుద్ధాన శక్తి గురించి ఆలోచించు, దాని గురించి ధ్యానించు, దాని గురించి పదే పదే పరిగణించు. And then thirdly, మూడోది, he says, I want to know the fellowship of his sufferings. ఆయన శ్రమలలో పాలివాడగుట అది ఎరగాలని కోరుతున్నా. Paul knew that when he was called to the fellowship of the Lord Jesus Christ, God had called him unto the fellowship of his suffering. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి దేవుడు పిలిచిన ఆ రోజునే ఆయన యొక్క శ్రమలలో కూడా పాలివాడయ్యేదానికి దేవుడు పిలిచాడు అనే సంగతి పౌలు ఎరుగును. Now we all say, the Lord Jesus suffered for me. మనం అందరం చెప్తాం ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకై శ్రమ పడ్డాడు. Oh, the sufferings that the Lord Jesus went through. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎన్నో శ్రమల గుండా వెళ్ళాడు. But see what the Bible says. అయితే బైబిల్లో ఏముంది? The Lord is giving you an opportunity to have some fellowship in that suffering. ఆ శ్రమలలో కూడా నీవు ఒక మోస్తరు రీతిలో పాలువాడయ్యేటువంటి ఆధిక్యత క్రీస్తు వారు నీకు ఇస్తున్నాడు. It is a great mystery. ఇది గొప్ప మర్మము. At the same time a great privilege. అంతేకాకుండా ఇది గొప్ప భాగ్యము. That every believer can have some part in the sufferings of the Lord Jesus Christ. ప్రతి విశ్వాసి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు పొందిన శ్రమలలో ఏదో ఒక పరిమాణములో పాలివాడవచ్చు. Philippians 1:29. ఫిలిప్పీ 1:29. For unto you which is given in the behalf of Christ, not only to believe on him, but also to suffer for his sake. తెలుగులో 30వ వచనము. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. Now since you have become a believer, నీవు ఒక విశ్వాసిగా మారావు కదా, you remember that God is giving you this privilege of suffering for the sake of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకై శ్రమ పడేటువంటి ఆధిక్యత దేవుడు నీకు ఇస్తున్నాడు, అది మర్చిపోకు. So remember, suffering does not mean defeat. అంటే మరి శ్రమ అంటే ఓటమి కాదు సుమా, It is a victory. అది విజయము, It is a privilege. అది భాగ్యము. It will come to every believer. అది ప్రతి విశ్వాసికి వస్తుంది. This is what the Bible says. బైబిల్లో ఈ రీతిగా ఉంది. 2 Timothy 3:12. 2వ తిమోతి 3:12. The Bible says బైబిల్లో ఈ రీతిగా ఉంది కదా, that every believer, ప్రతి విశ్వాసి, that ye and all that will live godly in Christ Jesus shall suffer persecution. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. So persecution will come your way. నీ జీవితములో నీకు హింస ఎదురవుద్ది. Because you live among ungodly people. ఎందుచేతనంటే భక్తిహీనుల మధ్యలో నీవు జీవిస్తున్నావు. After the youth camp is over, you are going to go back to your school, to your college and to your workplace. ఈ యవనస్తుల కూడికలు అయిపోయిన తర్వాత నీ పాఠశాలకో కళాశాలకో కార్యాలయానికో ఎడుకో వెళ్తావు. And you will be surrounded by non-believers. నీ చుట్టూ కూడా భక్తిహీనులు అవిశ్వాసులు ఉంటారు. You are a new person. నీవైతే మరి కొత్త వ్యక్తివి. You are the follower of the Lord Jesus. నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించువాడివి. You enjoy sweet fellowship with him. ఆయనతో చక్కటి సహవాసాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు. But they cannot understand it. ఇది ఎదుటి వారికి అర్థం కాదు. So from every direction they will begin to attack you.
అందుచేతనే ప్రతి కోణం నుంచి కూడా నీ మీద దాడి చేసే ప్రయత్నం Because చేస్తారు. you do not do the same things that they do. ఎందుచేతనంటే వారు చేసే పనులు నువ్వు చేయవు గనుక. You do only things that would please your loving Savior. నీ ప్రేమగల రక్షకుడిని సంతోషపెట్టే కార్యాలే నువ్వు చేస్తావు గనుక. You do not speak the same words that they speak. వాళ్ళు పలికే మాటలు నువ్వు పలుకవు. You speak the language that is pleasing to your loving Savior. నీ ప్రేమగల రక్షకుడిని సంతోషపెట్టే మాటలే నువ్వు మాట్లాడతావు. Then they will begin to ridicule you. అప్పుడు వారు నిన్ను చూసి హేళన చేస్తారు. They will begin to persecute you. నిన్ను హింసిస్తారు. There will be occasions that you will be alone. కొన్ని సందర్భాల్లో నువ్వు ఒంటరి వాడిగా ఉండాలి. But remember, the word of God says that all those who want to live a godly life shall suffer persecution. అయితే ఒక మాట గుర్తుంచుకో, దేవుని యొక్క వాక్యంలో చదివాము, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుతారు. Even among Christians you will be persecuted. క్రైస్తవుల మధ్యలో ఎదుటి క్రైస్తవులే నిన్ను హింసిస్తారు. Hebrews 13:13. హెబ్రీ 13:13. Hebrews 13:13. హెబ్రీ 13:13. Let us go forth therefore unto him without the camp, bearing his reproach. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. So there the camp speaks to us. The word camp means they are the organized religion. ఇక్కడ శిబిరము అంటే మరి ఎంతో సంస్థాగతమైనటువంటి మత పద్ధతి. The place of organized religion. ఎంతో మరి సంస్థాగతమైనటువంటి ఒక మత ప్రదేశం అది. So even among Christians you will be persecuted. దాని భావం ఏంటంటే క్రైస్తవుల మధ్యలో కూడా నీకు హింస Those కలుగుతుంది. who name the name of Christ, ఎవరైతే మేము క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తున్నామనే వారే, they will say, why are you carrying the Bible everywhere? వాళ్ళు అంటారు కదా, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకెళ్ళాలి. Why do you want to go to church every day? ప్రతిరోజు గుడికి వెళ్తాం ఎందుకు? Why are you going and spending so many days in the youth camp? ఎందుకు యవనస్తుల కూడికలు అంటావు, వెళ్తావు 4 రోజుల దాకా రావు. We are also Christians. మేము కూడా క్రైస్తవులమే. Why can't you be like us? మాకులా ఎందుకు ఉండవు? Why are you trying to convert others? వేరే వారిని మార్చేదానికి ఎందుకు ప్రయాసపడతావు? They will also somehow go to heaven one day. ఏదో రీతిగా మరి వాళ్ళు కూడా ఏదో రీతిగా పరలోకానికి పోతారులే. That is how Christians, the nominal Christians, talk. ఈ రీతిగా నామకార్థ క్రైస్తవులు మాట్లాడుతుంటారు. So you will be persecuted and cornered and you will be alone sometimes. కాబట్టి ఈ రీతిగా హింసకు గురయ్యి ఎంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో కొన్నిసార్లు ఒంటరివాడిగా ఉంటావు. But then remember, God is giving you an opportunity to have fellowship in the sufferings of the Lord Jesus. అటువంటి సందర్భాల్లో గుర్తుంచుకో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో నీకు సహవాసాన్ని, పాలి భాగత్వాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ సందర్భంలో So now under that heading I would like quickly to give you the sevenfold blessedness of having fellowship in the sufferings of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో సహవాసము కలిగినట, పాలివాడొకట అనేటువంటి ద్వారా మరి వచ్చేటువంటి 7 అంతల ఆశీర్వాదాన్ని వేగంగా మీతో పంచుకుంటా. Sevenfold blessedness of having fellowship in his suffering. ఆయన యొక్క శ్రమలలో పాలివాడొకట ద్వారా వచ్చే 7 అంతల ధన్యత. Through suffering, God is accomplishing great things. ఈ శ్రమల ద్వారా దేవుడు గొప్ప సంగతులు జరిగిస్తున్నాడు. It is not a curse, it is a blessing. ఈ శ్రమలు శాపము కాదు, ఇది ఆశీర్వాదము. It doesn't mean that God is displeased with you. God is pleased with you. ఏదో శ్రమలు నువ్వు పొందుతున్నావంటే దేవుడు నిన్ను చూచి ఇష్టత లేదని కాదు, దేవుడు నిన్ను చూచి ఇష్టపడుతున్నాడు కనుక శ్రమలు ఇస్తున్నాడు. The first blessedness, మొదటి ధన్యత 1 Peter chapter 4, 13 and 14. మొదటి పేతురు 4వ అధ్యాయము 13-14 వచనాలు. 1 Peter chapter 4, 13 and 14. మొదటి పేతురు 4:13-14. Shall we read together to save time? సమయాన్ని ఆదా చేసుకునే దానికి కలిసి చదువుదాం. But rejoice inasmuch as you are partakers of Christ's sufferings, that when his glory shall be revealed, you may be glad also with exceeding joy. If we be reproached for the name of Christ, happy are ye, for the Spirit of glory and of God resteth upon you. On their part he is spoken of, but on your part he is glorified. In verse 14 we have the first blessedness of having fellowship in his suffering. ఆయన శ్రమలలో పాలివారగుట ద్వారా వచ్చే మొదటి ధన్యత 14వ వచనంలో ఉంది. If you are reproached for his name's sake, you are happy. ఆయన నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మీరు ధన్యులు. You are blessed. మీరు ధన్యులు. For the Spirit of glory and of God resteth upon you. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. First one, the suffering deepens the work of the Holy Spirit of God in our lives. మొట్టమొదటిది ఏంటంటే మనం పొందేటువంటి శ్రమల ద్వారా
పరిశుద్ధాత్ముని కార్యము మన జీవితాల్లో లోతుగా జరుగుతుంది. This is what God is going to accomplish through allowing suffering to come into your life. నీ జీవితంలో శ్రమను అనుమతించడం ద్వారా దేవుడు చేయాలని కోరే సంగతి ఇది. As a young person, యవనస్తుడిగా you may wonder as to what has happened. ఏమవుతుందా అని నువ్వు ఆశ్చర్యం పొందొచ్చు. I wanted to follow the Lord Jesus wholeheartedly. నేను హృదయపూర్వకంగా యేసుక్రీస్తు వారిని వెంబడించానే. See that everyone is disliking me. ప్రతి వారు కూడా నేనంటే ఇష్టపడటం లేదు. I am alone. నేను ఒంటరివాడిని అయిపోయా. But then remember, అయితే గుర్తుంచుకో, God is doing something great. దేవుడు గొప్ప కార్యం నీలో చేస్తున్నాడు. Suffering deepens the work of the Holy Spirit of God in your life. శ్రమ అనేటువంటిది నీ జీవితంలో పరిశుద్ధాత్మని కార్యాన్ని లోతుగా జరిగిస్తుంది. It says the Spirit of glory and of God resteth upon you. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ అంటే దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. That it will be very visible that the Spirit of God is working in you. ఇక్కడ ఎంతో స్పష్టంగా కనబడుతుంది దేవుని యొక్క ఆత్మ నీలో కార్యం చేస్తున్నాడు. Do you know that the Spirit of God is dwelling in you? దేవుని యొక్క ఆత్మ నీలో నివసిస్తున్నాడు నువ్వు ఎరుగుదువా? Do you know about the doctrine of the Holy Spirit of God? దేవుని యొక్క పరిశుద్ధాత్మను గురించిన బోధను వెరుగుదువా? We all must read the word. Very young in our lives must understand the correct teaching. మనము మన యొక్క యవన ప్రాయంలోనే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా పఠించి సరైన గ్రహింపులోనికి రావాలి. There are so many wrong teachings. ఎన్నో తప్పుడు బోధలు నేటి దినాల్లో ఉన్నాయి. So we must know the truth. సత్యమేదో మనం గుర్తెరగాలి. What we should do is to read the word of God daily. దాని కొరకై అనుదినము దేవుని యొక్క వాక్యం చదవాలి. The Spirit of God, the Holy Spirit, lives in every believer. దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలో నివసిస్తూ ఉంటాడు. The Spirit of God has baptized you. దేవుని యొక్క ఆత్మ నీకు బాప్తిసం ఇచ్చినాడు. Into the death of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణంలో బాప్తిసం ఇచ్చాడు. Into the body of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోనికి నీకు బాప్తిసం ఇచ్చాడు. So when you walk among other Christians, you may meet everywhere. నీవు మరి వేరే క్రైస్తవుల మధ్యలోకి వెళ్ళినప్పుడు అనేక ప్రాంతాల్లో ఎంతో మంది ఎదురవుతుంటారు. Some of you may be asked this question. మీలో కొంతమందిని బహుశా ఈ ప్రశ్న వాళ్ళు వేస్తారు. Have you been baptized with the Holy Spirit of God? దేవుని యొక్క పరిశుద్ధాత్ముని యొక్క బాప్తిసం నువ్వు పొందావా అంటారు. What should be your answer? నీ జవాబు ఏంటి? Yes or no? అవునా కాదా? Yes. అవును. Some give some strange answers. కొంతమంది మరి వింతైన జవాబులు ఇస్తారు. No. Our church does not believe in that. కొంతమంది అంటారు కదా మా సంఘంలో ఇది నమ్మరండి అంటారు. No, the baptism of the Holy Spirit of God has such meaning. పరిశుద్ధాత్మేంద్ర బాప్తిస్మానికి అటువంటి భావం ఉన్నది. On the day of our salvation, మనం రక్షణ పొందిన దినాన్ని the Spirit of God took us and baptized us into the death of the Lord Jesus Christ. దేవుని యొక్క ఆత్మ మనల్ని తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణంలోనికి మనల్ని బాప్తిసం ఇచ్చాడు. That is Romans 6:3. అది రోమ 6:3 ఉంది. And then on that same day, the same moment, the Holy Spirit of God took us and baptized us into the body of the Lord Jesus Christ. అదే దినాన్ని అదే క్షణాన్ని దేవుని యొక్క ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహంలోనికి కూడా శరీరంలోకి కూడా మనకు బాప్తిసం ఇచ్చాడు. That is 1 Corinthians 12:13. అది 1 కొరింథీ 12:13. So we know this truth and we know that we have been baptized by the Holy Spirit of God. కాబట్టి సత్యాన్ని మనం గుర్తించాలి. దేవుని యొక్క పరిశుద్ధాత్మని బాప్తిస్మాన్ని మనం పొందినాం. So dear brothers and sisters, you must have a desire in your heart to learn the doctrines that are written, that are revealed in the word of God. దేవుని యొక్క వాక్యంలో రాయబడినటువంటి సిద్ధాంతపరమైన సత్యాలు చదివి పఠించేటువంటి ఆశ నీలో ఉండాలి. And you must search the scriptures. లేఖనాలు పరిశోధించాలి. You must ask questions from the leaders. పెద్దలైన వారిని ప్రశ్నలు అడగవచ్చు. And then get guidance and be thorough and sure and know what you believe in. వారి ద్వారా నడిపించబడి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకొని దేని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావో ఎంతో నిశ్చయంగా ఎరుగుండాలి. We cannot be drifting away and live our Christian life on the faith of others. ఏదో అటు ఇటు ఊగిసలాడుతూ వేరే వారి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని మన క్రైస్తవ జీవితాన్ని సాగించలేము. We cannot say someone ask a question, we cannot say, oh, I don't know the answer, you come and ask from our brother in the church. ఎవరైనా నేను ఏదైనా ప్రశ్న వేస్తే మరి జవాబు నాకు తెలియదండి, మా సంఘంలో ఓ పెద్ద ఆయన ఉన్నాడు వచ్చి ఆయన అడగండి, అలా చెప్పకూడదు. If you don't know, you must learn. నీకు తెలియకపోతే నేర్చుకో. Take up the challenge. ఆ యొక్క సవాలు తీసుకో. The word of God is for everybody. దేవుని యొక్క వాక్యము అందరి కొరకు. God wants to teach you.
దేవుడే దానికి బోధకుడు. And the Spirit of God will reveal the word to you. దేవుని యొక్క ఆత్మ వాక్యాన్ని నీకు బయలుపరుస్తాడు. So the Spirit of God wants to work in our lives. దేవుని యొక్క ఆత్మ మన జీవితాల్లో పనిచేయాలని ఆశపడుతున్నాడు. Deeply work in our lives. ఎంతో లోతైన రీతిలో పనిచేయాలని. So that He may bring into our lives all the blessings. They are called the riches, the unsearchable riches of the Lord Jesus Christ. తద్వారా ఆశీర్వాదాలన్నీ మనకి ఇవ్వాలంటే, ఐశ్వర్యం అంటే శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం మనకి ఇవ్వాలని. And when we go through suffering of some kind, the Spirit of God is at work. ఏదో ఒక రకమైనటువంటి శ్రమ ప్రభు కొరకు అనుభవిస్తూ ఉంటే దేవుని యొక్క ఆత్మ మనలో పనిచేస్తూ ఉంటాడు. We will be more open to His working and His speaking. ఆయన యొక్క మాటలకు కావచ్చు, ఆయన యొక్క కార్యాలకు కావచ్చు, అయ్యా నేను సిద్ధమే అనే స్థితిలో మనం ఉంటాం. So this is how you should not be surprised when you go through suffering. కాబట్టి నీకు శ్రమలు ఎదురైనప్పుడు నువ్వు ఆశ్చర్యపోక్కర్లేదు. If there is no suffering only, you must be surprised. ఒకవేళ నీకు ఏ కష్టము రాకపోతే అప్పుడు ఆశ్చర్యపడు. Am I leading the right kind of Christian life? నేను సరైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నానా? Am I maintaining my testimony? నా సాక్ష్యాన్ని నేను కాపాడుకుంటున్నానా? Or am I like any other person? వేరే వారి వలెనే ఉన్నానా? Stealing, cheating and lying? వేరే వారు దొంగతనం చేస్తున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు, నేను కూడా అలాగే ఉన్నానా? And deceiving and doing so many other things? మోసగిస్తున్నారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తున్నారు. Then nobody will persecute you. ఆ రీతిగా గాని నువ్వు ఉంటే నీకు అసలు You will శ్రమలే have ఉండవు, no suffering. నీకు బాధలు ఉండవు. But when you maintain your Christian testimony, అయితే నీ క్రైస్తవ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే people do not like it. ప్రజలు నువ్వంటే Our Lord Jesus said, ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, they hated me వారు నన్ను ద్వేషించారు, and they will hate you వారు also. మిమ్మల్ని కూడా These ద్వేషిస్తారు. are the words of the Lord Jesus. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలు ఇవి. Our Lord Jesus said, ఆయన అన్నాడు కదా, you will have tribulation in this world. ఈ లోకములో మీకు శ్రమ కలుగును, So expect that. దాన్ని నువ్వు కోరుకో, ఊహించు. But remember, it is not a defeat. అది ఓటమి కాదు సుమా, It is the victory. అది విజయము. It shows you that you are a believer. నువ్వు విశ్వాసి అని ఆయన నిన్ను కోరుకున్నాడు. And the Holy Spirit of God is working in your life. దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో పనిచేస్తున్నాడు. And you will feel the presence of God so near you when you go through suffering. నీవు శ్రమల గుండా వెళ్ళినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధి నీకెంతో సమీపంగా ఉన్నట్టు నువ్వు అనుభవిస్తావు. Though all the other people will leave you, you know the Spirit of God is with you. అందరూ నిన్ను విడిచినప్పటికి కూడా దేవుని యొక్క ఆత్మ నీతో ఉన్నాడు అనేటువంటి స్పర్శ నీకు ఉంటుంది. So that is the first blessing of having fellowship in the suffering of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలలో పాలివాడకుడి ద్వారా వచ్చేటువంటి మొదటి ధన్యత, లాభం అది. We are looking at the second blessing after the break. ఈ మరి కొంత విరామ సమయం అయిన తర్వాత రెండవ ఆశీర్వాదం ఏంటో చూద్దాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Our gracious, loving Heavenly Father, మా కృపగల ప్రేమగల పరలోకపు తండ్రి, Lord, we thank Thee for the patience and the grace given to each one of us. మాలో ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన మీ కృపను బట్టి, ఓరిమిని బట్టి వందనాలు. Lord, we want to see the Spirit of God deeply working in our lives. దేవుని యొక్క ఆత్మ లోతుగా మా జీవితాల్లో కార్యము చేయాలని ఆశపడుతున్నాం. So we thank the Lord even for the occasions where we have to go through suffering. ప్రభువా, శ్రమల గుండా వెళ్లే పరిస్థితులు మాకు ఎదురైనా వాటిని బట్టి ఎంతో వందనస్తులమై ఉన్నాం. Suffering brought about in our lives because of persecution. ప్రభువా, హింసల ద్వారా మరి మా జీవితాల్లో కొన్ని శ్రమలు ఎదురవుతాయి. Others disliking us. వేరే వారు మేమంటే ఇష్టపడరు. But Lord, we thank you that Thou will be working deeply in our lives when we go through suffering. అయితే ప్రభువా, మేము శ్రమల గుండా వెళ్ళినప్పుడు మీరు మా జీవితాల్లో లోతుగా కార్యం చేస్తారు. Lord, even other kinds of suffering that we have to face, ప్రభువా, ఇంకా వేరే రకమైనటువంటి శ్రమలు మేము ఎదుర్కోవలసి వచ్చినా through sickness and need and other means, ఆయా అక్కర్లు మాకు కలగవచ్చు, అస్వస్థతలు కలగవచ్చు, ఇంకా ఆయా రకాలుగా శ్రమలు we thank ఎదుర్కోవచ్చు. Thee that Thou art ministering to our every need. ప్రభువా, మా యొక్క అక్కర మీరు తీరుస్తారు అనేది నమ్మేదానికి The సాయపడండి. Spirit of God and of glory will be on us. మహిమా స్వరూపి అయిన ఆత్మ, దేవుని ఆత్మ మా మీద నిలుస్తాడు. So we thank the Lord that is a great victory for each one of ప్రభువా, us. మాలో ప్రతి ఒక్కరికి కూడా అది మహా విజయమయ్యా వందనాలు. Help us to accept the word of God. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించలాగిన సాయపడండి. Help us to enjoy the fellowship of Thy dear Son, the Lord Jesus. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసాన్ని అనుభవించలాగిన సాయపడండి. In the name of loving Savior, the Lord Jesus Christ, we pray. మా ప్రేమగల రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen. ఆమేన్.
లేచి నిల్చొని పాటలో పాట సంఖ్య 8వ పాట పాడతాం. సాంగ్ నంబర్ 8 ఫ్రమ్ ది సాంగ్ షీట్స్. మరొకసారి మనం చేస్తున్నాం, ఎవరైతే వాహనాలు దారిలో పెట్టారో దయచేసి అన్ని వాహనాలు కూడా తీసేసి జైన్ కాంపౌండ్లో పెట్టండి. దోస్ బ్రదర్ హూ కెప్ దేర్ పార్క్ దేర్ వెహికల్స్ ఆన్ ద రోడ్, ప్లీజ్ కైండ్లీ టేక్ దెమ్ ఇన్ టు ది జైన్ కాంపౌండ్. రోడ్డు మీద మీ వాహనాలు ఒకవేళ పెట్టుంటే దయచేసి వాటిని జాయిన్ కాంపౌండ్కి తీసుకువెళ్ళండి. సాంగ్ నంబర్ 8 ఇన్ ది సాంగ్ షీట్. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को सौंप दे. कैसा भी क्यों न हो बनाए, कैसा भी क्यों न हो बनाए. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को. प्राण जब तक तेरे ये शरीर में रहे, मौका तेरे हाथ में आनंद जीवन के लिए. प्राण जब तक तेरे ये शरीर में रहे, मौका तेरे हाथ में आनंद जीवन के लिए. इसलिए ग्रहण कर यीशु को, नया जीवन पाने के लिए. इसलिए ग्रहण कर यीशु को, नया जीवन पाने के लिए. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को सौंप दे. कैसा भी क्यों न हो नया बनाए, कैसा भी क्यों न हो नया बनाए. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को. मुक्ति पाके प्रभु को तो कितना जाना, तेरा सृष्टि करता और दाता वह. मुक्ति दाता को तो कितना जाना, तेरा सृष्टि करता और दाता वह. आज प्यार से बुलाता तुझे, नया रूप तुझे देने के लिए. आज प्यार से बुलाता तुझे, नया रूप तुझे देने के लिए. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को सौंप दे. कैसा भी क्यों न हो नया बनाए, कैसा भी क्यों न हो नया बनाए. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को. तेरी दे पवित्र आत्मा का मंदिर है, वही आत्मा से परिपूर्ण होना तुझे. तेरी दे पवित्र आत्मा का मंदिर है, वही आत्मा से परिपूर्ण होना तुझे. ताकि आत्मा के फल जीवन में नया स्वभाव को प्रकट करे. ताकि आत्मा के फल जीवन में नया स्वभाव को प्रकट करे. तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को सौंप दे.
कैसा भी क्यों ना हो वो नया बनाए, कैसा भी क्यों ना हो वो नया बनाए। तेरा जीवन प्रभु यीशु को सौंप दे, तेरा जीवन प्रभु यीशु को। Kindly sit down. దయచేసి కూర్చోండి.